మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ కి మరియు వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. మన సంస్కృతిని చూపిస్తున్న ఒక మహిళను మీకు పరిచయం చేయబోతున్నా. సో మేడం పేరు వచ్చేసి రైతా గారు. మెయిన్ స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ ఏసీలు లేవు. ఇంట్లో ఒక పిల్లర్ లాగా మనం పెట్టుకుంటాం కదా, సో దానికి నేను ఇంతకుముందుకి ఏం కర్రీ ఎక్కువ ఇష్టంగా తింటారని అడిగా, మేడం కూరనే మాట్లాడుతుంది. సో పైనుంచి లైటింగ్ మొత్తం సన్లైట్ మొత్తం లోపల పడుతుంది, లోపల మొత్తం లైట్స్ ఏం లేవు. ఇది డ్రైనేజ్కి సంబంధించా మేడం? ఇది డ్రైనేజ్కి సంబంధించిన నీళ్లు దాంట్లోకి వెళ్ళాయి, ఆ ట్యాంక్లలోకి వెళ్తాయి. ట్యాంక్లలో నుంచి మేము బయటికి పంప్ చేస్తాం. అంటే అదే మీకు స్మెల్ ఏమైనా వస్తుందా? లేదు. సో చాలామంది ఇప్పుడు డ్రైనేజ్ వల్ల చాలా చెరువులు కానీ ఇవన్నీ మొత్తం పొల్యూట్ అయిపోతున్నాయి. సో ఇట్లాంటివి మొత్తం అంటే పరిచయం చేసినప్పుడు వీటిని హాయ్, వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. సో మన ప్రెజెంట్ భారతదేశంలో మహిళలందరూ వెస్ట్రన్ కల్చర్కి అలవాటు పడితే, అట్లాంటిది వెస్ట్రన్ కల్చర్లో పుట్టి పెరిగి మన భారతీయుని పెళ్లి చేసుకొని మన భారతదేశ సంస్కృతికి అట్రాక్ట్ అయ్యి నేను కూడా ఒక భారతదేశ మహిళను అని చెప్పి తన కట్టుకున్న సారీతో, అంటే తన కట్టుకున్న పట్టు చీరతో తెలుగుదనం ఉట్టిపడేలా మన సంస్కృతిని చూపిస్తున్న ఒక మహిళను మీకు పరిచయం చేయబోతున్నా. అదేవిధంగా వాళ్ళ ఇల్లును చూస్తే మాత్రం మీరు అందరూ షాక్ అవ్వడం జరుగుతుంది. అంటే పురాతన కాలంలో అంటే ఎట్లయితే ఓన్లీ అంటే రాళ్లతోటి కట్టిన ఇల్లు ఎట్లా ఉంటుండేనో సేమ్ ఆ టైప్ వాళ్ళ ఇల్లు కట్టడం జరిగింది. సో మొత్తం ప్రకృతికి దగ్గరలో ఉండడానికి వాళ్ళు ఎక్కువ ప్రయత్నిస్తున్నారు. ఇక్కడ మీరు మొత్తం చూడొచ్చు, మొత్తం పచ్చదనం. సో వాళ్ళ ఇల్లును మీకు చూపిస్తా, అట్లాగే ఆ మహిళను కూడా మీకు పరిచయం చేయబోతున్నా. చూడండి, ఇల్లు చూస్తుంటే మీకు ఎట్లా అనిపిస్తుంది అంటే పురాతనమైన కట్టడం లాగా మొత్తం గనెట్ రాళ్ళు ఓన్లీ సిమెంట్ తోటే ఇక్కడ ఈ ఇల్లును కట్టడం జరిగింది. సో మనం ఆ ఇంట్లోకి వెళ్దాం. సో వాళ్ళ ఇంట్లో అంటే స్పెషల్గా కట్టించడం జరిగింది ఆ ఇల్లును. ఒకసారి మనం చూద్దాం. అట్లనే మహిళను కూడా మీకు పరిచయం చేస్తా. వచ్చేయండి, పదండి. సో ఎంట్రీలోనే ఒక సైడ్ వినాయకుడు, ఒక సైడ్ ఆంజనేయ స్వామి. సో డోర్ అయితే కుడదాం. నమస్తే మేడం. నమస్తే అండి. ఎలా ఉన్నారండి? బాగున్నాను, మీరు బాగున్నారా? సూపర్గా ఉన్నా. సో చూశారు కదా ఎంత చక్కగా, అంటే ఒక శారీలో ఎంత బాగా, అంటే ఒక తెలుగుదనం ముట్టిపడేలాగా ఎంత బాగా అనిపిస్తుందో మేడం. ఒకసారి చూడండి. సో మేడం పేరు వచ్చేసి రైతా గారు. తెలంగాణ, ఏపీ రెండు రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాలు మొత్తం ఇల్లు గురించే మాట్లాడుకుంటున్నాయి మేడం. సో అంటే ఎంట్రన్స్లోనే అంటే ఇద్దరు దేవుళ్ళని పెట్టాలని చెప్పేసి మీరు ఎందుకు అనుకున్నారు? అంటే ఒక సైడ్ వినాయకుడిని, ఒకసారి ఆంజనేయ స్వామిని ఎందుకు అనుకున్నారు? అంటే ఇది మళ్ళీ మా ఆయన ఐడియా అండి. ఓకే. ఎలాగైతే ఇంటికి వచ్చే వాళ్ళకి అందరికి మంచిగా అనిపిస్తుంది, అదే బ్లెస్సింగ్ లాగా అనిపిస్తుంది అని పెట్టారు. ఓకే. సో లోపలికి వెళ్ళిపోదు మేడం. సో వచ్చేయండి, లోపలికి వెళ్ళిపోదాం. సో బ్రహ్మాండంగా ఉంది ఇల్లు మాత్రం. ఎంత బాగుందో అసలు. పైన చూడండి, అంటే మనం పాతకాలంలో పెంకటిల్లు ఉండే. సో ఆ పెంకటిళ్ళకు దూలాలు అది ఇది అని చెప్పేసి అంటుండే, అంటే అప్పటి పెద్దలు మొత్తం. సో ఇవి మొత్తం నాకు తెలిసి. సో ఇది మొత్తం ఇటుక సిమెంట్ అంతే, ఇంకేం లేదు. సో ఇది మొత్తం డిజైన్ ఎవరు మేడం? ఇలాంటి ఇల్లు కావాలని మా ఆయనకి చాలా రోజుల నుంచి ఐడియా ఉండింది. ఓకే. అంటే ఇలా న్యాచురల్గా ఉండాలి, ఎక్కువ సిమెంట్ స్టీల్ అది వాడకుండా ఇల్లు కట్టాలని ఆయన కాన్సెప్ట్ ఇది. ఆ తర్వాత అదే ఆర్కిటెక్ట్ దగ్గరికి వెళ్తే ఆయన చాలా హ్యాపీగా డిజైన్ చేసి ఇచ్చారు. ఆయనకి కూడా చాలా రోజుల నుంచి ఇలాంటి ఇల్లు ప్లాన్ చేయాలని ఉంది, కానీ ఎవరు అడగలేదట. ఆయన చాలా సీనియర్ ఆర్కిటెక్ట్, 40 ఏళ్ళు పనిచేసిన అదే ఇలాంటి ఇల్లు కట్టడం వల్ల ఆయన ఆర్కిటెక్చర్ లోకి వచ్చారట, కానీ ఎవరు కూడా వచ్చి అడగలేదు. ఆ తర్వాత మేము ఆయన రిటైర్మెంట్ కి వెళ్లే ముందు మేము వస్తే ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయారు. సో అంటే ఇది అంటే ఇట్లాంటి మనం ఇల్లు కట్టుకుందాం అని చెప్పేసి అంటే సార్ చెప్పినప్పుడు అంటే మీ ఫీలింగ్ ఎట్లా ఉండే?
అంటే మీరు ఇద్దరు కలిసి మాట్లాడుకుని ఇది అనుకున్నారు కదా, సో ఫస్ట్ షేర్ చేసినప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉండే? అంటే నాకు కూడా ఇలా న్యాచురల్, సస్టైనబుల్, ఈకాలజికల్ అవి కూడా చాలా ఇష్టం నాకు. ఓకే. దానివల్ల నాకు ఏ అభ్యంతరం లేదు. ఓకే. సో ఇది కట్టడానికి ఎన్ని రోజులు పట్టింది ఇల్లు? ఒక సంవత్సరం పట్టింది. సంవత్సరం పట్టింది. ఈ సంవత్సరం పాటు ఎక్కడ ఉండే మీరు? అంటే స్టార్టింగ్లో మేము మారేట్పల్లిలో ఉండేవాళ్ళం. ఓకే. అక్కడ ఒక 4 ఏళ్ళు ఉండి ఇక్కడికి వచ్చాం. ఓకే. అంటే ఇప్పుడు మొత్తం హైదరాబాద్ అవుట్స్కట్లో ఉన్నారు మొత్తం మీరు. సో ఇక్కడ ఉండడానికి గల కారణాలు ఏంటి? అంటే మారేట్పల్లిలో మాకు ట్రాఫిక్, జనము, పొల్యూషన్ అవి ఎక్కువ అనిపించాయి. ఓకే. కొంచెం మన చుట్టూరా ఇలా పీస్ఫుల్గా ప్రకృతి ఉంటే మా ఇద్దరికి కూడా ఇష్టం. ఓకే. అందుకు అక్కడికి వచ్చిన తర్వాత, మారేట్పల్లి వచ్చిన తర్వాత ఇలా సిటీ బయట కూడా స్థలాలు చూడడం మొదలు పెట్టాం. ఓకే. సో నెమ్మదిగా ఒక 2-3 సంవత్సరాల తర్వాత ఇది దొరికింది. సో ఇక్కడ ఇంకా ఇల్లు కట్టి ఇక్కడే ఉందామని డిసైడ్ అయిపోయాం. ఓకే. సో మీ ఇంట్లో ఏమేమి స్పెషల్ మేడం? అంటే నాకు తెలిసి ప్రతి ఒక్క ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క థింగ్ స్పెషలే అనుకుంటా నాకు తెలిసి. అంటే ఈ గోడకి, అంటే జస్ట్ ఇటుక సిమెంట్ ఉన్న గోడకి సింపుల్గా పెట్టడం త్రూ మంచిగా అసలు మనకు బాగా కనిపిస్తున్నాయి. సో ఇవన్నీ ఎవరి డిజైన్ ఇదంతా పెట్టాలని చెప్పేసి? అంటే లోపల కొంచెం ఇంటీరియర్ అంటే నా ఐడియాస్ నేను పెట్టుకున్నాను. అండ్ ఇంకా ఇంట్లో స్పెషల్ ఏమేమి ఉందో మనం దాని గురించి ఆలోచిస్తే మెయిన్ స్పెషాలిటీ ఏమిటంటే ఇక్కడ ఏసీలు లేవు. అవును, ఏసీలు లేవు. నేను అదే చూస్తున్నా. ఏసీ లేదు కానీ చాలా కూల్గా ఉంది ఇప్పుడు సమ్మర్లో కూడా. సో సమ్మర్ స్టార్ట్ అవుతుంది, అసలు వేడి లేదు. సో ఇందులో నుంచి మొత్తం మనకు ఇది మొత్తం ఓపెన్ ఉంది అనుకుంటా. సో ఇందులో నుంచి గ్లాస్ ఉంది. ఓకే. ఇక్కడ మనం ఓపెన్ చేస్తే మొత్తం గాలి వచ్చేస్తుంది, గాలి కూడా వస్తుంది. అండ్ కూలింగ్ మనకి దేని వల్ల వస్తుంది అంటే ఇక్కడ ఈ సీలింగ్ హైట్ మీరు ఇందాక చూస్తున్నారు. అవును అవును. అంటే ఇప్పుడు మనకి మామూలుగా హాట్ ఎయిర్ అంటే కింద ఉంటుంది. అవును. అండ్ మనకి ఎక్కువ సీలింగ్ హైట్ ఉంటే దానికి పైకి లేవడానికి ప్లేస్ ఉంది. సో అది పైకి లేచి అక్కడ ఆ గోడ పక్కన ఒక చిన్న గ్యాప్ లో నుంచి బయటికి వెళ్తుంది. ఇంకా కింద కొంచెం కూలర్ ఉండిపోతుంది. ఇంకొకటి ఏంటంటే మన గోడలు చాలా లావుగా ఉన్నాయి. చలికాలంలో మొత్తం ఆ చలి ఆ గోడల్లోకి వెళ్తుంది. ఆ గోడల్లో ఉంటే అది మళ్ళీ అంత తొందరగా బయటికి రాదు. అందువల్ల గోడల్లో వచ్చే చలి వల్ల ఇక్కడ కూలింగ్ అనిపిస్తుంది. ఓకే. కానీ ఇదంతా అంటే మీకు ఎవరైనా చెప్పారా, లేకుంటే మీరు చదువుకున్నప్పుడు ఇదంతా? అంటే ఇవన్నీ నాకు ఏం తెలియదు. ఆర్కిటెక్ట్ వాళ్ళు, మా ఆయన కలిసి వాళ్ళు ఆలోచించి ఇలా కట్టారు. ఓకే. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఈ జస్ట్ మనం లైట్స్ పెట్టిన దగ్గర మొత్తం ఒక బార్డర్ లాగా మొత్తం సిమెంట్తో అది అంటే ప్లాస్టింగ్ చేయడం జరిగింది. సో ఆ ప్లేస్లో లైట్ పెట్టడం వల్ల అసలు ఇక్కడ లైట్ పెట్టినట్టే మనకు లైట్కి మనకు కనిపించట్లేదు, బల్బ్ లాంటిది. సో లోపలికి అటు సైడ్ అని చెప్పేసి ఉంది. సో ఈ ఐటమ్స్ మొత్తం ఎక్కడి నుంచి తెచ్చారు మేడం? ఐటమ్స్ అంటే మేము అంతగా పెద్ద ఇన్వెస్ట్మెంట్ చేయలేదు. అంటే ఇప్పుడు మారేట్పల్లిలో ఉన్న సామాన్లు అన్నీ ఇక్కడికి తెచ్చాము అలా. సో చాలా సింపుల్గా ఉంది. మరి లోపలికి వెళ్ళిన తర్వాత ఎట్లుంటుందో మనకు తెలియదు కానీ. సో ఆవిడ మా అత్తగారు. ఓకే. ఆవిడ కూడా మాతో ఇక్కడ ఉన్నారు. ఒక 2 years బ్యాక్ ఆవిడ పోయారు. ఓకే. ఎంతమంది ఉంటారు ఇంట్లో మొత్తం? ఇప్పుడు మా ఇంట్లో అదే మేము 6 ఇంకా మా మామగారు కూడా ఉన్నారు. ఓకే. మొత్తం 7 మంది. ఓకే. సో మీరు ఇక్కడ చూసుకుంటే సో రైత గారి అంటే అత్తగారు. సో ఇక్కడ మనకు భగవద్గీత కూడా మనకు కనిపిస్తుంది, ఇక్కడ మనం చూడొచ్చు. సో చాలామంది భారతీయుల ఇళ్ళల్లో ఎవరి ఇంట్లో కూడా, అంటే హిందువుల ఇళ్ళల్లో ఎవరి ఇంట్లో కూడా భగవద్గీత అసలు ఉండదు. సో అంటే తను అంటే ఫస్ట్ ఆమె పుట్టింది పెరిగింది మొత్తం అవుట్ ఆఫ్ కంట్రీ అయినా, సో ఇక్కడికి వచ్చిన తర్వాత మన సాంప్రదాయాలు మొత్తం పాటిస్తున్నట్టు మనకు ఇక్కడ కళ్ళకు కట్టినట్లు మనకు కనిపిస్తుంది నిజం చెప్పాలంటే. సో ఇది ఎక్కడిది మేడం? అది మా చుట్టాల్లో ఎవరో వాళ్ళకి వద్దంటే మేము ఇక్కడ పెట్టుకున్నాం. ఓకే. అంటే ఇక్కడ ఇంట్లో ఎక్కువ కాస్ట్లీ ఐటమ్ ఇది? ఎక్కువ కాస్ట్లీ ఐటమా? చెక్క. ఇది అంటే ఇప్పుడు ఈ ఇల్లు కట్టడంలో మొత్తంలో ఈ చెక్కకే చాలా కాస్ట్ అయింది. ఇది సాల్వుడ్ ఇక్కడ ఛత్తీస్గఢ్ నుంచి తెప్పించాం. కొన్ని నేపాల్ బోర్డర్ దగ్గర నుంచి కూడా తెప్పించాల్సి వచ్చింది. సో దాంట్లోనే ఎక్కువ ఖర్చు అయింది. లేకపోతే ఇక్కడ ఈ చెక్క ఫర్నిచర్
అదే ఏదైతే అయితే ఉందో అది ఓకే. అంటే ఈ వుడ్కి సంబంధించిన మొత్తం ఈ వుడ్ మొత్తం అవుట్ ఆఫ్ అంటే మన అవుట్ ఆఫ్ స్టేట్ నుంచి మొత్తం తెప్పేయడం జరిగింది. సో కొంచెం నేపాల్ నుంచి తెప్పేయడం జరిగింది అని చెప్పేసి మేడం చెప్పడం జరుగుతుంది. సో ఇంకోటి మీరు గమనిస్తే మన పాత ఇళ్లలో దూలాలు 1-2 ఉంటుండే. అంటే ఫస్ట్ ఒక హాల్ లాగా ఉంటుండే, దానికి ఒకటే ఉంటుండే. మీరు ఇక్కడ చూస్తే లైన్గా చాలా దూలాలలాగా మనం చూడొచ్చు. 1 2 3 4 మొత్తం ఎన్ని చూసుకుంటే అంతా. సో ఇది మొత్తం అంటే ఇక్కడ ఇల్లు కాస్ట్కు అంటే ఎక్కువ కాస్ట్ అయింది ఈ ఇల్లుకు మొత్తం, ఈ వుడ్కి ఎక్కువ అయింది, అంటే ఈ దూలాలకి ఎక్కువ అయిందని చెప్పేసి మేడం చెప్తా ఉంది. అంటే బయట వినాయకుడు ఉన్నాడు, మళ్ళీ ఇక్కడ మనం రాగానే ఇక్కడ ఒక వినాయకుడు మనకు కనిపిస్తుండు. ఇంకోటి ఇది మనము గజస్తంభము దగ్గర మనం చూస్తాం కిందది ఇది. సో ఇది ఎవరి ఐడియా మేడం? ఇది కూడా మా ఆయన ఐడియా. ఓకే. అంటే ఇలాంటి స్తంభాలు ఆయన మహాబలిపురం నుంచి తెప్పించారు. ఇక్కడ మీరు చూస్తే ఈ సేమ్ స్తంభం ఇక్కడ ఉంది. అవును. సో ఒక స్తంభం మిగిలిపోతే ఆయన ఇక్కడ పెట్టి వినాయకుడిని ఇలా ఇంటి ఎదురుగా పెట్టారు. సో ఈ మొత్తం ఇవి మహాబలిపురం నుంచి తెప్పించారు. ఈ రాతి స్తంభాలు కూడా, ఇంకా ఇక్కడ తేకు స్తంభాలు ఉన్నాయి, బయట ఇంకొక రకం స్తంభాలు ఉన్నాయి. సో అక్కడికి వెళ్తే ఈ యాంటీక్ సామాన్ దొరుకుతుంది. దాని కాస్ట్ కూడా ఎక్కువ కాదు. ఈ స్తంభాలు మొత్తం ఏదో 10,000 రూపాయల్లో తెచ్చారట. ఓకే. నాకు తెలిసి ట్రావెలింగ్ ఎక్కువ అవుతుంది. సో ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ మొత్తం ఒక సామ్రాజ్యం ఉన్నట్టుంది. ఇది మొత్తం ఏంటి అసలు? ఇది మేము ఒకప్పుడు యూకేలో ఉండేవాళ్ళం. అక్కడి నుంచి ఇక్కడికి రావాలంటే ఆ రోజుల్లో KLM ఎయిర్లైన్ హైదరాబాద్కి వచ్చేది. KLM ఎయిర్లైన్లో వస్తే అప్పుడు వాళ్ళు ప్రతిసారి ఇలాంటి డెకరేషన్ గిఫ్ట్ ఇచ్చేవాళ్ళు. అందుకు ఇక్కడ. సో ఇంకోటి యూకేలో అటు సైడ్ సేమ్ ఇట్లాగే ఉంటాయి కదా హౌసెస్ మొత్తం? అంటే ఇది నెదర్లాండ్ స్టైల్. ఓకే. సో ఈ ఫొటోస్ మేడం ఇక్కడ ఏమో అదే మా అత్తగారు వాళ్ళ అమ్మగారు, నాన్నగారు, వాళ్ళ తమ్ముడు. ఓకే. సో ఇదేమో జిమ్ చేసుకోవడానికి. సో డైలీ పూజ చేస్తూ ఉంటారా ఇక్కడ మీరు? ఇక్కడ మా ఆయన చేస్తారు. ఓకే. సో ఇక్కడ మనం చెట్లు చూస్తున్నాం. సో ఇంట్లో మొత్తం పచ్చదనమే కనిపిస్తుంది. ఇంట్లో కూడా సో హాల్లో మొత్తం కూడా మనకు చెట్లు కనిపిస్తున్నాయి మొత్తం. సో ఎక్కువ మీరు మనం కిచెన్ దగ్గరకు వచ్చేసినట్టున్నాం నాకు తెలిసి. ఇది ఈ డోర్ మళ్ళీ బయటకు వెళ్ళడానికి? ఇది మళ్ళీ బయటికి వెళ్ళడానికి అక్కడ ఒకసారి తీద్దామా? సో మనం కోర్ట్ యార్డ్ ఉంది. ఓకే. సో డోర్ తీయంగానే అసలు ఎంత కూల్గా ఎంత బాగా వస్తుందో గాలి, నిజం చెప్పాలంటే. ఇదో అంటే పురాతనమైన అంటే ఒక ఇంట్లోకి వచ్చినట్టుంది. చాలా బాగుంది, మొత్తం కూల్గా. అంటే ఎక్కడైనా కానీ మనం కూర్చోవచ్చు. ఇవి మొత్తం తాండూరు బండలు అంటారు వీటిని. సో అంటే ఇప్పుడు చాలామంది టైల్స్ అవి వాడుతూ ఉన్నారు, బట్ ఈ తాండూరు బండలు వాడడం వల్ల కూల్నెస్ అనేది ఉంటుంది అనుకుంటా నాకు తెలిసి. ఈ బండలు ఎందుకు వాడారు? ఇది కూడా మా ఇంట్లో అన్ని గోడలు, ఈ బండలు అన్నీ ఇక్కడ లోకల్గా దొరికే మెటీరియల్స్తో చేసాం. ఓకే. ఇక్కడ లోకల్గా ఇదే ఫేమస్, ఇది ఎక్కువ దొరుకుతుందని ఇది పెట్టాం మేము. ఓకే. నడుచుకోవడానికి కూడా బాగుంది, కాళ్ళకి కాళ్ళ కింద బాగుంది, మనం స్లిప్ అయిపోము, చల్లగా ఉంటుంది. సో ఈ ఇల్లు ఇక్కడ ఒకలాంటి అదే దేవుడి ఇల్లు పెట్టాలని మా ఆయన ఇక్కడ పెట్టాం. ఓకే. అంటే ఏదైనా దేవాలయం లాగా మనము పెట్టుకోవాలని చెప్పేసి ఇంట్లో ఒక రూమ్ ఉంటుంది కదా, సో అట్లని పెట్టారు. ఇంకోటి ఇది మీరు చూడండి, అంటే మనం ఇంట్లో ఒక పిల్లర్ లాగా మనం పెట్టుకుంటాం కదా, సో దానికి అసలు డిజైన్గా ఫస్ట్ బండలు పెట్టి దాని తర్వాత మళ్ళీ ఇటుకలు పెట్టి మళ్ళీ దాని తర్వాత బండలు పెట్టడం జరిగింది. సో ఈ గజస్తంభాలు మొత్తం అక్కడ నుంచేనా ఇవి? ఇవన్నీ కూడా మహాబలిపురం నుంచి. ఓకే. యాంటిక్స్ అన్ని చాలా ఇష్టం, అదే డెకరేషన్ స్టైల్స్ అదే బాగుంటాయి. సో ఈ కొబ్బరి పీచుతో ఏం చేస్తారు? ఇది మేము చెట్లకి వేస్తాం. ఓకే. అంటే చెట్లకి పెరగడానికి ఇది బాగుంటుంది. ఓకే. సో అంటే ఇది మొత్తం దీన్ని ఏం చేస్తారు ఫైనల్గా? అదే దాన్ని ఇంకొంచెం ఫైన్గా చేసి ఇక్కడ చెట్లకి ఎరువులాగా వాడుతాం అనుకుంటా. ఓకే. సో ఈ కొబ్బరిది పీచు, సో దాన్ని మొత్తం మళ్ళీ మనము చెట్లకి యూజ్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి యూజ్ చేస్తున్నారంట మేడం వాళ్ళు. అంటే చాలా మనం ఇప్పుడు ఎక్కడైనా మనం నర్సరీ దగ్గర చెట్టు కొన్నప్పుడు సో వాళ్ళు కూడా కొంచెం యాడ్ చేస్తూ ఉంటారు అది. సో అట్లా
ఇది మొత్తం హాలేనా మేడం? ఇది మొత్తం హాల్. ఓకే, ఇది వచ్చేసి కిచెన్. ఇక్కడ డైనింగ్, కిచెన్. ఓకే, ఇక్కడ మా ఇంట్లో ఇంత ప్లేస్ ఉంటే మా పిల్లలు ఏమో లోపల క్రికెట్ ఆడుతారు, వాలీబాల్ ఆడుతారు ఇంటి లోపలే. ఓకే, సో ఇది కిచెన్, డైనింగ్. ఇక్కడ డైనింగ్, కిచెన్. ఓకే, డన్. మొత్తం 8 చైర్స్ అనుకుంటా. 8 చైర్స్ ఉన్నాయి. సో ఇది కిచెన్లోకి, ఇది డైనింగ్ టేబుల్. సో కిచెన్లోకి వెళ్ళిపోదాం మనం ఇప్పుడు. పదండి, వచ్చేయండి. ఇక్కడ మా కిచెన్లో అప్పుడప్పుడు పిచుకలు కూడా వస్తుంటాయి, అందుకు ఈ జాలి డోర్ పెట్టాల్సి వచ్చింది. కానీ చాలా సింపుల్గా ఉంది కదా మేడం మొత్తం కిచెన్ కూడా. కిచెన్ కూడా సింపుల్ ఉంది అంత. సో ఎక్కువ మీరు కుకింగ్ ఏం చేస్తారు? అంటే ఇక్కడ లోకల్ ఫుడ్డే చేస్తాము. కూరలు, సాంబార్లు, పచ్చళ్ళు, పప్పులు అలాంటివి. ఓకే, నాన్ వెజ్? నాన్ వెజ్ మా ఇంట్లో చెయ్యరు, అసలు చెయ్యరు. మీకు ఇష్టమా నాన్ వెజ్? అంటే మా ఫిన్లాండ్లో అయితే నాన్ వెజ్ ఎక్కువ తింటారు. ఓకే, అని నేను ఇక్కడికి వచ్చే ముందే అది మానేశాను. ఓకే, దానికి ఒక స్టోరీ ఉంది. అదే నేను 1 సంవత్సరం స్విట్జర్లాండ్లో ఉన్నాను. అక్కడ ఒక ఫ్యామిలీ దగ్గర ఉంటే ఆ ఫ్యామిలీ వాళ్ళు వెజిటేరియన్స్. ఓకే, సో ఆ సంవత్సరం అంతా వాళ్ళతో ఉంటే నాకు ఆ నాన్ వెజ్ తినే అలవాటు పోయింది. ఓకే, సో ఇంకా ఆ తర్వాత ఇక్కడ కూడా సెట్ అయిపోయింది. ఓకే, సో ఇక్కడ మీరు చూడండి, ఈ లైటింగ్ మొత్తం లోపల ఈ లైట్స్ ఏం లేవు. సో మొత్తం సన్లైట్ ఇది మొత్తం. సో ఈరోజు ఏం వంట చేశారు మేడం? ఈరోజు ఆనపకాయ పెసరపప్పు కూర. ఓకే, ఆనపకాయ పెసరపప్పు కూర. ఓకే, మీరే చేస్తూ ఉంటారా, ఎవరైనా పని వాళ్ళు ఉన్నారా? ఒక వంట ఆమె ఉంది. ఓకే, మామూలుగా ఆమె చేస్తుంది. ఆమె ఎప్పుడైనా ఊరు వెళ్ళాలంటే నేను చేసుకుంటాను. మీకు ఇష్టమైన ఎక్కువ ఇష్టంగా తినేది ఏది కర్రీ? కర్రీస్లో కంద బచ్చలి. అది నా ఫేవరెట్. ఓకే, ఆమె పెట్టిన అరటికాయ ఇంకొక ఫేవరెట్. ఓకే, నాకు అన్ని ఇష్టం. అన్ని ఇష్టం. సో ఇప్పుడు మీరేమైనా కుకింగ్ చేయగలరా? ఇప్పుడు టీ కానీ ఏదైనా పెట్టగలరా? టీ అయితే పెట్టేస్తాను. ఒక్కసారి టీ పెట్టండి, మాకు కూడా తాగాలని ఉంది. ఆ సాగుతో మనం టీ చేపిస్తున్నాం. ఒకసారి టీ పెట్టండి చూద్దాం. అంటే మీరు చిన్నప్పటి నుంచి అక్కడే ఫారెన్లో ఉంటాయి కదా మేడం? దాని తర్వాత ఇండియాకి వచ్చిన తర్వాత మీకు ఏమైనా డిఫరెన్స్ ఏమైనా కనిపించింది? అంటే ఫారెన్కి ఇక్కడ భారతదేశంలో ఉండడం చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. అంటే ఒక ఇంటర్వ్యూలో నన్ను సిమిలారిటీస్ ఏమైనా ఉన్నాయని అడిగారు. అది ఒక్క సిమిలారిటీ కూడా తోచలేదు నాకు. అస్సలు లేదా? అసలు లేదు. ఓకే, ఆ డిఫరెన్స్ ఏమున్నాయి చెప్పండి, మేజర్ డిఫరెన్స్ చెప్పండి. అంటే ఒకటేమో మా ఫిన్లాండ్ అయితే చాలా చిన్న దేశం. మొత్తం దేశంలో ఒక 55 లక్షల మంది మనుషులు ఉన్నారు. ఇక్కడ హైదరాబాద్ లోనే దానికంటే డబుల్ మనుషులు. అవును, డబుల్ కాదు, ఎక్కువ ఉన్నారు. అవును. సో ఒకటి అది, అంటే అంత తక్కువ మంది మనుషులు ఉండడంతో ఏమవుతుందంటే అందరూ కొంచెం రిజర్వ్ గా ఉంటారు, క్వైట్ గా ఉంటారు, చాలా ప్రైవేట్ గా ఉంటారు. ఇక్కడేమో ఇంతమంది ఉన్నప్పుడు మనకి మంచి సోషబుల్ ఫీలింగ్ వస్తుంది. అంటే ఎప్పుడు కూడా మనకి ఒక బోరింగ్ రోజు ఉండదు. అవును, అక్కడ క్వైట్ గా ఉండి మనం మన పనులు చేసుకుని మన పనులు చేసుకుంటాము. ఇక్కడ ఎప్పుడు కూడా ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. కానీ ఇంకో విషయం ఏంటంటే, నేను మాట్లాడుకుంటూ మధ్యలో కొన్ని నేను ఇంగ్లీష్ పదాలు వాడుతున్నా, అంటే వర్క్ చేయడం అది ఇది. కానీ మేడం మాత్రం ఎక్కడ అసలు ఇంగ్లీష్ పదాలు అసలు వాడట్లే. పని అంటుంది, వర్క్ని మేమేమో వర్క్ అని అంటున్నాం. అంటే మనమే మర్చిపోతూ ఉన్నాం, తెలుగు పదాలు మర్చిపోయి ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉన్నాం. సో అట్లాంటిది మేడం మాత్రం మొత్తం, నేను ఇంతకుముందుకి ఏం కర్రీ ఎక్కువ ఇష్టంగా తింటారని అడిగా, మేడం కూరనే మాట్లాడుతుంది. అంటే మొత్తం తెలుగే. అంటే కొన్ని పదాలు అంటే ఇంత మీరు బాగా పట్టు సాధించారు తెలుగు పైన. అంటే మా ఫిన్లాండ్లో అది కూడా ఎలా ఉంటుందంటే, అక్కడ ఫినిష్ భాష అని ఉంది. ఓకే, అది కూడా చాలా చిన్న భాష, ఇంగ్లీష్ లాగా కాదు. అదే అక్కడ వేరే భాష మాట్లాడుతున్నాము. ఆ భాషని మేము అక్కడ అదే చూసుకుంటున్నాం. అదే దాంట్లోకి ఎక్కువ ఇంగ్లీష్ మాటలు రాకుండా అలా మంచి ఫినిష్ భాషలో మాట్లాడాలని అందరికీ ఆ ఆలోచన ఉంది. సో అలా నాకు ఆ అలవాటు ఉంటే నేను ఆ అలవాటుతో తెలుగు కూడా అలా మాట్లాడడానికి ట్రై చేస్తున్నాను, ప్రయత్నిస్తున్నాను. ఓకే, సో అంటే ఇప్పుడు మీరు తెలుగు మొత్తం మాట్లాడుతూ ఉన్నారు, పిల్లలు ఇంట్లో తెలుగు మాట్లాడతారు? పిల్లలు తెలుగు కూడా మాట్లాడతారు, ఇంగ్లీష్ మాట్లాడతారు, ఇంకా మా ఫినిష్ భాష కూడా మాట్లాడతారు. ఫినిష్ భాష అంటే మీరు మాట్లాడితేనే పిల్లలు మాట్లాడతారు కదా. సో
అంటే ఆ భాష ఎందుకు మాట్లాడడానికి ట్రై చేస్తున్నారు? మళ్ళీ మళ్ళీ వెళ్తారా మీరు అవుట్ ఆఫ్? అంటే మళ్ళీ మేము ఫిన్లాండ్కి వెళ్తూ ఉంటాము. ఓకే. అక్కడ అదే మా చుట్టాలతో అందరితో ఫినిష్లో మాట్లాడితే బాగుంటుందని అది కూడా నేర్పించాను. ఓకే. సో లాస్ట్ టైం ఎప్పుడు వెళ్ళారు మేడం మీరు? లాస్ట్ నేను ఒక 2 years బ్యాక్ వెళ్ళాను. సో ఇక్కడ హైదరాబాద్లో ట్రాఫిక్ చూస్తే మీకు ఏమనిపిస్తుంది? ఈ ట్రాఫిక్ విషయం ఒకటే నాకు ఇక్కడ అంతగా నచ్చలేదు. అంటే ఫిన్లాండ్లో మాకు రోడ్లు చాలా పెద్దగా ఉంటాయి, ఖాళీగా ఉంటాయి, మనం ఫ్రీగా వెళ్ళిపోతాం ఎక్కడికైనా. ఇక్కడ కొంచెం డ్రైవింగ్ వల్ల కొంచెం స్ట్రెయిన్ ఎక్కువ అనిపిస్తుంది. అంత ట్రాఫిక్ మళ్ళీ మనం ఎక్కడికైనా వెళ్ళాలంటే ఒక 2 గంటలు 3 గంటలు కూడా అప్పుడప్పుడు మనం ఇరుక్కుపోతాం. చాలా టైరింగ్గా ఉంది. ఇప్పుడు ఈ ఫ్లైఓవర్లు అవి రావడంతో దాంట్లో కూడా కొంచెం ఇంప్రూవ్మెంట్ వస్తుంది. సో డైలీ మీరు సారీ కట్టుకుంటారా మేడం? చీరనే కట్టుకుంటారా? అంటే డైలీ నేను కట్టుకోను. ఓకే. ఇంటర్వ్యూలకి మాత్రం కంపల్సరిగా కట్టుకుంటాను. నాకు చీరలు అంటే చాలా ఇష్టం. అయితే ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు చాలా మంది ఈ భారతదేశంలో ఉన్న వాళ్ళు భారతీయులు, సో భారతీయ మహిళలు చాలా మంది వెస్ట్రన్ కల్చర్కి అలవాటు పడ్డారు. అంటే మీరు ఇప్పుడు ఇంత బాగా శారీ కట్టుకొని మీరు ఇంటర్వ్యూస్ చేయడం మాకు బాగా అనిపిస్తుంది. అంటే భారతీయురాలు కాకపోయినా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ వాళ్ళని మ్యారేజ్ చేసుకున్న తర్వాత మొత్తం మీరు చేంజ్ అవ్వడం జరిగింది. సో ఇప్పుడు చాలామంది ఇక్కడ ఉన్న మహిళలు మొత్తం వెస్ట్రన్ కల్చర్లో ఉన్నారు కదా, వాళ్ళ డ్రెస్సింగ్ కానీ వాళ్ళు మాట్లాడడం కానీ అవి చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? అంటే ఇప్పుడు ఎవరికైనా కొంచెం అదే డిఫరెంట్గా ఉండాలి, ఏదో నోవెల్టీగా ఉండాలని అలా అనిపిస్తుంది. సో నాకు అది కూడా అర్థమవుతుంది. అండ్ ఇక్కడ ఈ సారీస్ ఇవి చాలా బాగుంటాయి. అసలు ఈ కలర్స్ డిజైన్స్ అక్కడ వెస్టర్న్ వేర్లో నా ఉద్దేశంలో అవి లేవు. అంటే ఇక్కడ వెస్టర్న్ వేర్ వేరేమో కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది, కానీ మీరు ఫిన్లాండ్ వెళ్తే అందరూ బ్లాక్ కలర్ ఏదో ఒకటి వేసుకున్నారు, బ్లాక్ గ్రే వైట్. ఓకే, ఆ మూడే ఉంటాయి. ఓకే, కలర్స్ తక్కువ ఉంటాయి, డిజైన్స్ కూడా కొంచెం ఎట్లానో ఉంటాయి. ఇక్కడ బట్టలు అయితే చాలా బాగుంటాయి, సారీస్ డ్రెస్సెస్ అన్ని కూడా. అండ్ ఇంకొకటి ఇక్కడ ఒక సెట్ లాగా ఉంటుంది, ఒక బ్లౌజ్ ఉంటుంది, సారీ ఉంటుంది, లేదా ఒక డ్రెస్ అదే తోపు ఉంటుంది, చుండి ఉంటుంది, బొత్తం ఉంటుంది. అక్కడ ప్రతిరోజు అదే నేను ఈ ప్యాంట్తో ఏ టీషర్ట్ వేసుకోవాలి, మళ్ళా ఈ టీషర్ట్తో ఏ ప్యాంట్ వేసుకోవాలి, అసలు డిసైడ్ చేయడం కూడా చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. సో ఇప్పుడు మీరు షాపింగ్కి వెళ్తూ ఉంటారు కదా, సో ఇది సింప్ అయినా పెట్టండి, మళ్ళీ మనం ఒక మాకు వేసిద్దాం. ఇప్పుడు టీ అయిపోతుంది. షాపింగ్కి వెళ్తారు కదా మేడం, ఎవరెవరు వెళ్తారు షాపింగ్కి? షాపింగ్కి నేను ఎప్పుడైనా మా పిల్లలతో వెళ్తాను. ఓకే. అదే అందరితో కాదు, ఒకళ్ళని తీసుకుని వెళ్తాను. ఇంకా మళ్ళీ నెక్స్ట్ టైం ఇంకొకరితో, లేదా మా ఆయన వాళ్ళ పిన్ని ఉన్నారు, ఆవిడతో కూడా వెళ్తాను. అంటే ఒకటేసారి పిల్లల్ని నలుగురిని తీసుకొని వెళ్ళారు మీరు? అదే చాలా కష్టం. అంటే ఒకళ్ళు షాపింగ్ చేయాలంటే మళ్ళీ మిగతా ముగ్గురు వెయిట్ చేయాలి. అలా చాలా 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 కష్టం అయిపోతుంది. సో బెడ్రూమ్స్ వచ్చేసి మొత్తం 4 మేడం? ఇటు సైడ్ మొత్తం 3 ఉన్నాయి, అటు కూడా 3 ఉన్నాయి. ఓకే. సో పిల్లలకి ఎవరు అంటే పెద్ద ఎవరికి వాళ్ళకినా సపరేట్ లేకుంటే? వాళ్ళు అందరూ అదే మా చిన్న పాప మా రూమ్ లో ఉంటుంది, మిగతా ముగ్గురు ఒక రూమ్ లో ఉన్నారు. అంటే వాళ్ళకి అలా ఉండడం ఇష్టం. అప్పుడప్పుడు అదే ఒక రూమ్ లో ఏదో ప్రైవసీ కావాలంటే ఎగ్జామ్స్ ఉంటే ఒకళ్ళు వేరే రూమ్ లోకి వెళ్ళి అక్కడ ఉంటారు. ఓకే. సో ఇప్పుడు నలుగురు కదా పిల్లలు? మొత్తం నలుగురు ఉన్నారు. సో పెద్ద పాప ఏం చదువుకుంటుంది? 11th కంప్లీట్ అవుతుంది, 12th కి వెళ్తుంది. ఓకే. సెకండ్ పాప 10th ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ఓకే. మా బాబుకి ఇప్పుడు 7th కంప్లీట్ అవుతుంది, 8th స్టార్ట్ అవుతుంది. సో చిన్న పాప స్కూల్కి వెళ్ళట్లేదు? ఇంకా స్కూల్లో వేయలేదు. ఓకే. మా పెద్ద పాప స్కూల్ అయిపోతే మా చిన్న పాప స్కూల్ స్టార్ట్ అవుతుంది. ఓకే. సో పిల్లలు మొత్తం ఎక్కడ చదువుకుంటున్నారు? ముగ్గురు ఒకటే స్కూల్ లేకుంటే డిఫరెంట్? అంటే ఇన్ని రోజులు ఒకటే స్కూల్లో ఉండేవాళ్ళు. ఇక్కడ షామీర్పేటలో తుమ్కుంటలో దీక్ష వరల్డ్ ఆఫ్ స్కూల్ అని దాంట్లో ఉన్నారు. అక్కడ 10th క్లాస్ వరకే ఉంది. ఆ తర్వాత మా పెద్ద పాపని 11th కోసం ఇక్కడ ఓక్ రిడ్జ్ పాచుపల్లిలో వేసాం. ఓకే. సో బెడ్రూమ్స్ ఏమైనా చూపిస్తారా?
బెడ్రూమ్స్ అదే నేను ఇక్కడ ఈ పబ్లిక్ ఏరియాస్ వరకే చూపిస్తున్నాను. ఓకే ఓకే. అయితే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు బెడ్రూమ్ అనేది ప్రైవసీ కాబట్టి సో అందుకని చెప్పేసి మేడం చూపించాలనుకోవట్లేదు. సో ఓకే. సో మధ్యలో మీరు ఇక్కడ చూస్తే కృష్ణుడా? ఇక్కడ మధ్యలో మీరు చూస్తే కృష్ణుడు. పైనకి వెళ్దాం మేడం ఒకసారి. పైన ఇక్కడ టెర్రస్ లో చూద్దాం. పైన ఏదో సామాన్ ఉంది, మా ఆఫీస్ సామాన్ పెట్టారు. జస్ట్ మనం చూద్దాం అంతే. చూద్దాం. షూ వేసుకుని వెళ్తే బెటర్. డస్ట్ ఉంది. ఓకే. అంటే డస్ట్ ఉంటుందా మొత్తం? డస్ట్ అంటే జస్ట్ ఆ లాస్ట్ వరకు వెళ్దాం, అక్కడ నుంచి మనకు కనిపిస్తే చూద్దాం. సరే, లేకపోతే ఇలా ఆ డోర్ నుంచి బయటికి వెళ్ళి అక్కడ టెర్రస్ లో చూద్దాం. అటు నుంచి మా కొత్త ఆఫీస్ బిల్డింగ్ కనిపిస్తుంది. ఓకే డన్. సో ఇది మొత్తం బెడ్రూమ్స్ లైన్ గా బెడ్రూమ్స్. సో ఇప్పుడు మనం టెర్రస్ పైకి వెళ్ళిపోదాం. సో టెర్రస్ పైకి వెళ్ళడానికి సో చిన్న గేట్ అనేది ఉంది ఇక్కడ. మా చిన్న పాప ఊరికి వెళ్తూ ఉంటుంది. ఓకే, ఊరికి వెళ్తూ ఉంటుంది. ఓకే. సో మీరు మెట్లు కూడా చూడండి మీరు. సో ఇది మొత్తం బండలతో వేసింది. నాకు తెలిసి ఇవి క్రాక్ వచ్చినాయి, పగిలిపోతాయి. కష్టమేమో కదా మనం? అవును, కష్టం. అదే దాని కింద ఒక ఐరన్ రాడ్ ఉంది. ఓకే. మనం కిందకి పడిపోం, రిపేర్ చేయించాలి. సో ఇది మొత్తం వచ్చేసి వుడ్. చాలా బాగుంది పైన. పైన కూడా కొంచెం ఇంకా బాగా చేయాలి అది. ఓకే. చాలా బాగుంది పైన. సో ఇది మొత్తం మీరే పెట్టారా ఒడియాలు? అదే మా వంట ఆమె పెట్టింది. ఓకే. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఎండాకాలం స్టార్ట్ అయింది కదా, సో ఒడియాలు కూడా పెట్టడం జరిగింది ఇక్కడ. సో ఇది మేడం ఇది కిచెన్లోకి ఇంతకుముందు నేను చెప్పాను కదా లైటింగ్. సో పైనుంచి లైటింగ్ మొత్తం సన్లైట్ మొత్తం లోపల పడుతుంది. లోపల మొత్తం లైట్స్ ఏం లేవు. సో ఈ సన్లైట్ లోపల వెళ్తురు అంటే వెలుగు వస్తుంది. సో ఇవి వచ్చి ఒడియాలు. సో అంటే ఈ ఒడియాలు ఇవి అక్కడ ఉంటాయా మేడం మీ దగ్గర? అసలు అదే ఫిన్లాండ్లో అసలు ఉండవు, అసలు. ఓకే. సో ఇవి తిన్న తర్వాత ఫస్ట్ టైం మీరు తిన్నప్పుడు మీరు ఏమనుకున్నారు? నాకు చాలా నచ్చాయి. ఓకే. వడియాలు అన్ని ఇష్టం నాకు. ఓకే. ఇక్కడ ఆఫీస్ అంటే మీరు అంటే ఇప్పుడు మా కొత్త ఆఫీస్ కూడా ఇక్కడ మా ఇంటి దగ్గర కడుతున్నాము. ఓకే. అంటే మీకు ఇక్కడ నుంచి కనిపిస్తుంది ఈ వైట్ కలర్ బిల్డింగ్ మా ఆఫీస్. దాని పక్కన ఏదో వర్క్ షాప్ ఉంది. ఓకే. ఇంకా సో ఇది మొత్తం మీదేనా ప్లేస్? ఇది అదే ఇక్కడ ఇంటి పక్కన మొత్తం మాదే. మధ్యలో ఇంకెవరిదో ఉంది, మళ్ళీ అక్కడ. ఓకే, అక్కడ మళ్ళీ. ఓకే. సో చాలా బాగుంది. సో ఇంకో విషయం ఏంటంటే లోపల ఉన్నంతసేపు కూల్నెస్సే ఉంది మొత్తం. అంటే ఏసీస్ లేకుండా మొత్తం కూల్ ఉంది. మీరు చూసుకుంటే అసలు ఇది మొత్తం ఇటుకలాగా కూడా కనిపించట్లేదు నిజం చెప్పాలంటే. సో సౌండ్ కూడా వస్తూ ఉంది మనం ఇట్లా కొడుతూ ఉంటుంటే. సో ఇది మొత్తం అవి పిచ్చుకలు అవి పక్షులు వస్తాయి కాబట్టి మొత్తం ఇక్కడ పావురాలు ఎక్కువ వస్తాయి. ఓకే. అదే వస్తూ ఉంటాయి. మేము చాలి వేస్తూ ఉంటాం, అవి మళ్ళీ లోపలికి వెళ్తూ ఓకే మళ్ళీ పాడు చేస్తుంటాయి. సో చాలా బాగుంది మేడం నిజం చెప్పాలంటే. పిల్లలు పైకి వచ్చి ఆడుకుంటూ ఉంటారా? వాళ్ళు ఎక్కువగా రావట్లేదు. ఓకే. అప్పుడప్పుడు ఏదో నాకు తెలిసి మీరు రానివ్వరు అనుకుంటా పిల్లల్ని. అదే కొంచెం అది కూడా. సో ఇది మొత్తం ఆఫీస్కి సంబంధించి నాకు తెలిసి సండే రోజు మొత్తం అల్లరి ఉంటుంది అనుకుంటా ఇంట్లో మొత్తం. వాళ్ళు బాగా ఆడుకుంటారు. బాల్ గేమ్స్, క్రికెట్లు, కబడ్డీ అన్నీ ఆడుకుంటారు. సింపుల్గా చాలా బాగుంది. సో అటు సైడ్ మొత్తం మళ్ళీ బెడ్రూమ్స్. అటు సైడ్ బెడ్రూమ్స్. ఓకే. కానీ ఇంకో విషయం ఏంటంటే చాలామంది ఎట్లా ఫీల్ అవుతారంటే ఏదన్నా కొంచెం డబ్బులు ఉండగానే ఒక ప్రౌడ్ అనేది అంటే ఒకటి ఎట్లా అంటే యాటిట్యూడ్ అవన్నీ పెరిగిపోతూ ఉంటాయి కొంతమందికి. సో ఇంత సింపుల్గా ఉన్నారో మీరు ఒకసారి చూడండి, ఎంత చక్కగా తెలుగులో మాట్లాడడం కానీ, సో ఎక్కడ కూడా సోఫా కానీ అంటే వెస్ట్రన్ కల్చర్ యూజ్ ఐటమ్స్ కానీ కూడా నాకు ఎక్కడ కనిపించలేదు నిజం చెప్పాలంటే ఇక్కడ. సో నలుగురు పిల్లలలో ఎక్కువ అల్లరి ఎవరు చేస్తారు? అల్లరి అని అనను, కానీ మా బాబు బాగా జోకులు చేస్తాడు.
తెలుగులో మాట్లాడతారా ఎక్కువ? వాళ్ళు అదే రెండింట్లో మాట్లాడతారు, తెలుగులోను ఇంగ్లీష్. మూవీస్ కానీ ఏమన్నా చూడడం? అంటే వాళ్ళు చూస్తారు, నాకు టైం సరిపోతుంది. వాళ్ళు తెలుగువి చూస్తారా? తెలుగు చూస్తారు, సినిమా పాటలు కూడా ఇష్టం వాళ్ళకి. ఓకే, అంటే మీరు ఇంటర్వ్యూస్ ఇస్తూ ఉన్నారు కదా, సో మీ వీడియోస్ పెట్టుకొని చూస్తూ ఉంటారా? అంటే ఏమైనా కామెడీ చేయడం, మమ్మీ ఇట్లా మాట్లాడింది అది ఇదని? అంటే ఒక 2-3 చూసి ఉంటారు వాళ్ళు. ఓకే, పెద్దగా ఏమనలేదు, ఓకే అన్నారు. ఓకే, అంటే మాట్లాడినప్పుడు మమ్మీ నువ్వు ఇట్లా మాట్లాడినావు అది అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు కదా పిల్లలు, సో అట్లాంటివి ఏమైనా సజెషన్లు ఇవ్వడం కానీ ఏమైనా ఇమిటేట్ చేయడం కానీ ఇట్లా? అలా ఏం చేయలేదు వాళ్ళు, ఓన్లీ అంటే వాళ్ళ గురించి ఎక్కువ ఏం మాట్లాడొద్దని రిక్వెస్ట్ చేశారు. ఓకే, అంటే వాళ్ళ గురించి మాట్లాడొద్దని చెప్పారా? అంటే వాళ్ళకి. ఓకే, అంటే ఇప్పుడు మీరు వీడియోలు అంటే మీరు ఇంటర్వ్యూస్ ఇచ్చిన తర్వాత మీరు వాళ్ళ స్కూల్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ కానీ గుర్తుపట్టి అరే మిమ్మల్ని వీడియోలో చూస్తాం అది అని చెప్పి మాట్లాడడం జరిగిందా? అదే గుర్తుపెట్టారు. ఇంకా వాళ్ళు IT క్లాస్లో ఉంటే వాళ్ళ ఫ్రెండ్స్ ఏమంటున్నారంటే అదే అదే చూడు మీ మమ్మీ ఫోటోనే కనిపిస్తుంది, అదే నా యూట్యూబ్ నిండా మీ మమ్మీయే కనిపిస్తుంది, ఏమిటిది అలా అంటున్నారట. సో అక్కడ లాస్ట్లో ఏదో లైటింగ్ అది ఏదో ఉంది, మొత్తం పార్ట్స్ ఒకసారి మనం అక్కడికి వెళ్ళాం, గోడలో కొన్ని ఐటమ్స్ పెట్టాము. సో బాగుంది. అంటే అప్పుడు మనము వాటిని ఏదో అంటుండే, నాకు తెలిసి నాకు గుర్తులేదు, అప్పుడు మనం అప్పటి పాత ఇళ్ళల్లో అంటే పెంకుడింట్లో వీటిని ఏమో అంటుండే. సో దీంట్లో దేవుళ్ళని పెట్టుకొని పూజ చేస్తుండే, అంటే సంథింగ్ ఇట్లా పెట్టేసి దాంట్లో దేవుళ్ళని పెట్టి పూజ చేస్తుండే. మీకు చాలామందికి ఎవరి ఇంట్లో అన్న పెంకలిల్లు అది ఇది ఉంటే మీకు అర్థమైపోతుంది. సో ఇది మొత్తం సార్ డిజైన్ మొత్తం? ఇది కూడా సార్ డిజైన్. అదే నాకు ఇలాంటి వాటి గురించి ఏం ఐడియా లేదు. సో డైలీ సండే ఇక్కడ ఆడుకుంటారు వీళ్ళు టీచర్ లాగా? టీచర్ ఆడతారు. ఓకే, చిన్న పాప రోజు కూడా చేస్తుంది ఏదో ఒక డ్రాయింగ్. సో ఇక్కడ మిర్రర్. సో ఇది మేడం ఇక్కడ జస్ట్ నేను క్లీనింగ్ సామాన్ పెట్టాను. ఓకే, సో వాష్రూమ్స్ ఎక్కడ ఉన్నాయి? వాష్రూమ్స్ అంటే ఆన్ స్వీట్ వాష్రూమ్స్ లోపల ఉన్నాయి, ఇక్కడ ఒకటి ఉంది పౌడర్ రూమ్. అంటే వాష్రూమ్ కూడా జస్ట్ న్యాచురల్ గా ఏమన్నా ఉందా, అంటే అందులో ఏమన్నా ఒకసారి మనం చూద్దాం జస్ట్? అంటే వాష్రూమ్ అంటే ఇక్కడ నార్మల్ గానే మనకి ఇక్కడ నుంచి నార్మల్ గా ఉంది. ఓకే, ఇది మొత్తం నార్మల్ వాష్రూమ్, కానీ ఇప్పుడు మన వేస్ట్ ఇక్కడ నుంచి ఎలా ట్రీట్ అవుతుందో అది నార్మల్ కాదు. ఓకే, అంటే మామూలుగా ఇలాంటి ఇళ్లలో సెప్టిక్ ట్యాంకులు పెడతారు. అవును, అని మా ఇంట్లో అదే సెప్టిక్ ట్యాంక్ అదే మాకు మంచిగా అనిపించలేదు, ఎందుకంటే దాంట్లో ఆ వేస్ట్ అలా అక్యుములేట్ అయిపోతుంది, ఆ తర్వాత ట్రక్ వస్తుంది, సరే మన దగ్గర నుంచి వెళ్ళిపోతుంది వేస్ట్, కానీ ఆ వేస్ట్ ఎక్కడికి వెళ్తుంది? అవును, ఆ ట్రక్ ఎక్కడికో వెళ్ళి మళ్ళీ చెరువులో వేస్తుంది. సో మాకు అది ఇష్టం లేదు. ఓకే, ఇంకా వేరే సొల్యూషన్ ఏదో ఒకటి ఉండాలని మేము చాలా ఆలోచించాము, చాలా వెతికాము. ఆఖరికి స్వీడన్లో ఒక టెక్నాలజీ దొరికింది. ఓకే, అంటే దానివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు సాలిడ్ మ్యాటర్ వెంటనే ఆ నీళ్ళల్లో నుంచి విడిపోతుంది. ఓకే, ఆ విడిపోతే మనకి స్లడ్జ్ అన్నది రాదు. అంటే ఆ స్లడ్జ్ అదే మనకి డర్టీ అవుతుంది, దాన్నే ట్యాంకర్లు వెళ్ళి చెరువుల్లో వేస్తారు. సో ఇప్పుడు ఆ స్లడ్జ్ లేకపోతే ఆ సాలిడ్ మ్యాటర్ మొత్తం మనకి ఒక చేంబర్లో అలా కలెక్ట్ అవుతుంది. ఆ చేంబర్లో అది ఎండిపోతుంది. ఇప్పుడు మీరు బయటికి వెళ్తే మా ఆవుల దగ్గరికి వెళ్తే ఆ ఆవు పెంట మొత్తం ఒక కుప్పలో ఉంది, అది ఏమవుతుంది? అది కూడా ఎండిపోతుంది. ఎండిపోతే అది పౌడర్ లాగా అయిపోతుంది. సో ఇప్పుడు మనం ఇది ఒక చేంబర్లో విడిగా పెడితే ఇది కూడా అలానే అవుతుంది. సో ఎవరికి ప్రాబ్లం లేకుండా అది ఎరువులాగా అయిపోతుంది, చాలా తక్కువ అయిపోతుంది. అంటే ఫస్ట్ లో మనకి ఒక 100 లీటర్లు ఉంటాయి, అది ఎండిపోయిన తర్వాత అది 10 లీటర్లే ఉంటుంది, లేదా ఇంకా 10 లీటర్లకంతా తక్కువ ఉంది. సో దాన్ని తీసుకుని జస్ట్ చెట్లలో వేయచ్చు, మళ్ళీ లిక్విడ్ కూడా మనకి వెంటనే చెట్లలో వేయడానికి రెడీ ఉంటుంది. సో మనకి ఇంకా అదే దానివల్ల ఏ ప్రాబ్లం. సో ఇప్పుడు మీరు ఆ ప్రాసెస్ ఇక్కడ జరుగుతుంది? ఆ ప్రాసెస్ జరుగుతుంది ఇక్కడ మా ఇంట్లో పెట్టిన తర్వాత అది చాలా బాగుంది, ఇంకోళ్ళకి కూడా తెలియాలని మేము దాని మీదే ఇప్పుడు ఒక బిజినెస్ స్టార్ట్ చేసాం. ఇప్పుడు అని కాదు, ఒక 7 years అయింది. అది బాగా నడుస్తుంది. ఇది చాలా అవసరం, అంటే పేపర్లలో కూడా ఈ చెరువుల గురించి చాలా చదువుతాం. చెరువులు అన్ని చాలా చెరువులు పాడైపోయినాయి, పొల్యూట్ అయిపోయినాయి, దాని తర్వాత అందులో ఉన్న చేపలు కానీ అవి ఫ్రాక్స్ చనిపోతున్నాయి అది అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. సో అంటే మీరు చెప్పిన ప్రాసెస్ బాగుంది. సో ఇప్పుడు ఇక్కడ ఈ వేస్టేజ్ మొత్తం ఎక్కడికి వెళ్తుంది ఫస్ట్? అంటే ఇక్కడ మా ఇంటి వెనకలో
దాని చేంబర్ ఉండే. ఓకే. సో అక్కడికే వెళ్తుండే. ఓకే. సో ఇంకా అక్కడి నుంచి మేము నీళ్ళని ఇక్కడ ఇంటి వెనకలో ఏదో చెట్లకి వేస్తూ ఉంటాము. ఓకే. సో అక్కడ అంటే రీసర్క్యులేషన్ జరుగుతుంది అక్కడ? రీసర్క్యులేషన్ అంటే ఈ చెట్లకి వేస్తే ఆటోమేటిక్గా రీసర్క్యులేట్ అయిపోతుంది. ఇక్కడ ఇంట్లోకి మళ్ళీ రాదు. ఓకే. ఒక్కసారి మనం అది చాంబర్ చూద్దాం. అది కూడా చూద్దాం. ఓకే, ఒక్కసారి మనం వెళ్దాం. అట్లాగే మీరు గోసేవ కూడా చేస్తున్నట్టు నాకు ఇన్ఫర్మేషన్ ఉంది. ఒకసారి ఆవుల దగ్గరికి వెళ్దాం. సో ఇటు నుంచి వెళ్దామా? వెళ్దాం. ఓకే. సో ఆ టీది మనం టీది ఆఫ్ చేద్దామా? టీ ఆఫ్. అదే. చెప్పాలంటే ఇంట్లో కూర్చుంటే చాలా కూల్గా చాలా బాగుంది. ఇది ఈ బండలు కానీ ఇట్లా పట్టుకోవడం. ఇప్పుడు బయట మనం ఉంటే మొత్తం వేడిగా ఉంటుంది, బట్ మనం ఇక్కడ కూర్చొని మన చేతులు వీటిపైన పెట్టుకుంటే చాలా కూల్గా ఉన్నాయి. అంటే ఫ్రిడ్జ్లో జస్ట్ వాటర్ పెట్టి తీస్తే ఎట్లా ఉంటుంది, చాలా కూల్గా చాలా బాగుంది. సమ్మర్లో నాకు తెలిసి ఇక్కడికి వచ్చి అప్పుడప్పుడు మనము ఎంజాయ్ చేయొచ్చు అనిపించింది. సమ్మర్లో మళ్ళీ రండి, పక్కా వస్తాం. ఎందుకంటే చాలా బాగుంది. అంటే ఎక్కడ చూడని ఇల్లు కదా ఇది. సో చాలా నాకు తెలిసి చాలా మంది విజిటర్స్ కూడా వస్తుండొచ్చు, నాకు తెలిసి. వస్తున్నారు? అదే వస్తున్నారు. సో ఇంకోటి ఈ అంటే ఈ ఇంట్లో కొన్ని మూవీస్ కూడా అయినాయి. సో ఎన్ని మూవీస్ అయినాయి ఇప్పటివరకు ఇందులో షూటింగ్? ఇప్పటి వరకు ఒకటే అయింది. కొంతమంది ఎంక్వైరీ చేశారు కానీ ఒకటే జరిగింది. ఓకే. సో ఆ షూట్ అయినప్పుడు మొత్తం మీరు ఇంట్లోనే ఉన్నారా? ఇంట్లోనే ఉన్నాము. అదే ఇప్పుడు మా దగ్గర ఇన్ని రూమ్లు ఉంటే మాకు మా రూమ్లు ఉన్నాయి. ఆ సినిమా వాళ్ళకి మిగతా అంతా ఇచ్చాము. పెయిడా అని పెయిడ్? అది పెయిడేనా? ఓకే. అదే. సో ఈ కర్టన్స్ కూడా చాలా జస్ట్ సింపుల్గా, చాలా అంటే వెయిటే లేదు అసలు. ఈ క్లాత్ మొత్తం ఇక్కడే కొన్నదా? ఇది మొత్తం ఇక్కడ ప్రత్యేకంగా చేయించారా? ప్రత్యేకంగా ఏం చేయించలేదు. ఇక్కడ ఇల్లు కొంచెం ఇలా హెవీగా ఉందని లైట్ వెయిట్ కర్టన్స్ పెట్టాను. ఓకే. సో ఈ ఇల్లు కట్టేటప్పుడు ఎక్కువ శ్రమ తీసుకుంది ఏ ప్లేస్కి? అంటే ఎక్కువ పని జరిగింది అంటే ప్రతిదానికి ఎక్కువ జరిగింది. ఎందుకంటే ఇలాంటి ఇల్లు ఎవరు కట్టలేదు. అవును. సో ఇప్పుడు ఆర్కిటెక్ట్ వాళ్ళకి డ్రాయింగ్స్ వరకు చేయడం వచ్చింది. అవును. ఆ తర్వాత ఇలా ఈ సున్నంతో కట్టడం, మళ్ళీ ఈ దూలాలు పెట్టడం, మళ్ళీ దీంట్లో ఎలక్ట్రికల్ వర్క్ ఎలా చేయాలో అది తెలుసుకోవడం, అది చాలా చాలా పని జరిగింది. ఆ టైంలో మొత్తం మా ఆయన చూసుకున్నారు. ఎందుకంటే మా పెద్ద పిల్లలు అప్పుడు చిన్నగా ఉన్నారు. సో నేను ఎక్కువ రాలేకపోయాను. సో ఆయన మొత్తం అంతా సొల్యూషన్స్ ఆలోచించి ఇక్కడ చేయించారు. ఓకే. సో ఇంకొకటి మీరు ఇది గమనిస్తే, ఇప్పుడు ఎవరింట్లో అన్నా పెంకలిల్లు ఉందేమో మీరు గమనించండి. సో ఇట్లా కొంచెం ప్లేస్ ఉంటుండే ప్రతి ఒక్క ఇంట్లో. ఇక్కడనే అంటే వాళ్ళు ఏమైనా పనులు చేసుకోవాలంటే ఇక్కడ చేసుకుంటుండే. ఇక్కడ వాటర్ అంటే ఏదైనా కొన్ని సినిమాలలో చూడండి మీరు, పాత సినిమాలలో అంటే ఎవరైనా వచ్చి ఇక్కడే కాలు కడుక్కొని ఇక్కడ అంటే క్లీన్ అంటే మొత్తం కాలు క్లీన్ చేసుకుని దాని తర్వాత ఇంట్లోకి వెళ్తుండే. సో ఆ టైపు అంటే వర్షం వస్తే వర్షాకాలంలో ఇది మొత్తం వర్షం పడుతూ ఉంటుంది. అంటే చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది. మీరు మళ్ళీ వర్షాకాలంలో రావాలి. పక్క వర్షాకాలంలో వస్తే వర్షం పడుతున్నప్పుడు. సో ఇప్పుడు మనం గోసేవ దగ్గరికి వెళ్దాం, గోశాలకు వెళ్దాం. ఓకేనా మేడం? ఒకసారి ఇక్కడ వెనకలో అది ఓపెన్ చేయవా, మన ఆక్వాట్రాన్? మీరు చూస్తే సోఫాస్ కూడా చాలా సింపుల్గా ఉన్నాయి. అన్నీ కూడా అదే ఇప్పుడు మన దగ్గర ఉన్న ఐటమ్స్ని మనం ఎలా యూటిలైజ్ చేయగలమో అది కూడా నేను ఆలోచిస్తాను. ఈ సోఫా ఇక్కడ నేను ఏదో పాత కర్టన్స్-తో మళ్ళీ వేరే కవర్లు చేయించాను. ఓకే. సో ఇది ఏం బుక్? ఇది అది ఫోర్గోటెన్ స్టెప్ వెల్స్ ఆఫ్ తెలంగాణ. ఓకే. అది మా ఆర్కిటెక్ట్ గారు దాంట్లో యాక్టివ్గా ఉన్నారు ఈ స్టెప్ వెల్స్ ప్రాజెక్ట్స్లో. ఓకే. సో ఇది ఆయన ద్వారా వచ్చింది. అంటే ఏది కూడా ఈ సైకిల్ మీ పాపదా అబ్బాయిదా? మా పాప వాళ్ళది, అబ్బాయి కూడా తొక్కుతాడు. ఓకే. యూజ్ చేస్తున్నారు ఇప్పుడు? యూజ్ చేస్తారు. ఓకే. సో పదండి మనం బయటకు వెళ్ళిపోదాం, గోశాలకు వెళ్దాం. ఇంకొకటి చూపిస్తాను. ఈ కార్ టైర్స్తో ఇలా ప్లాంటర్స్ చేశాను. ఓకే. ఇది మీరే రెడీ చేశారా?
ఇది నేనే అదే నేను మా వాళ్ళతో రెడీ చేశాను. ఓకే. అదే మా పాత టైర్స్ ఉన్నాయి, ఆ టైర్స్ అసలు చాలా చూడ్డానికి అసలు బాగాలేవు, కానీ ఏదో ఒకటి ఆ టైర్స్తో కూడా ఏదో ఒకటి చేయగలమని నాకు ఐడియా వచ్చింది. అలా ఆ తర్వాత ఇంటర్నెట్లో అదే టైర్స్ని మనం ఎలా రీపర్పస్ చేయగలమని రీసెర్చ్ చేస్తే ఇలాంటి డిజైన్ వచ్చింది. ఓకే. ఇప్పుడు మనం ఇంత పెద్ద కుండీలు కొనాలంటే అవి రేట్ మీకు తెలుస్తుంది, చాలా ఎక్కువ ఉంటుంది. సో దాని బదులు నేను జస్ట్ ఈ డిజైన్ మా వాళ్ళ చేత చేయించాను, పెయింట్ వేయించాను. ఓకే. అసలు ఇది డిజైన్ ఎట్లా చేయించారు అంటే ఇప్పుడు ఇది ఆ టైర్ని మనం ఇలా టైర్ ఉంటే దాంట్లో జస్ట్ మనం కట్ చేసాం. ఓకే. ఇలాంటి డిజైన్. ఆ తర్వాత ఆ టైర్ని మనం ఉల్టా చేసాం. ఓకే. ఉల్టా చేస్తే ఇది ఇలా బయటికి వచ్చింది లాగా. ఉల్టా చేయడం మాత్రం చాలా కష్టమైన పని. ఓకే. ఉల్టా చేయడం చాలా కష్టమైన పని అంట. సో నిజం చెప్పాలంటే ఇది నేను ఫస్ట్ తొట్టే అనుకున్నా, చెట్ల తొట్టే అనుకున్నా, బట్ అది టైర్కి సంబంధించిందంట. సో మీరు కూడా ఎవరైనా ఇండ్లలో టైర్స్ పాడవుతాయి, సో అట్లా మీరు ట్రై చేయండి. సో పదండి మేడం గోశాల. సో ఇక్కడ మొత్తం పిచ్చుకల సౌండ్, పిచ్చుకలు ఉంటాయి, చిలకలు ఉంటాయి, హుడ్లు ఉంటాయి, రకరకాల పిత్తలు ఉన్నాయి. సో ఇక్కడ ఒరేసింది మీదేనా మేడం? ఇది మాది. ఓకే. సో అంటే ఒరేయడం, వరి నాట్లు ఇట్లా మాట్లాడుతూ ఉంటారు కదా, ఇది మీకు ఏమైనా ఐడియా ఉందా? అంటే నాకు ఈ మాట్లాడడం వరకు తెలుసు. ఓకే. చేయడం తెలియదు. ఓకే. జాగ్రత్తగా రండి. ఓకే. ఈ పైపులు కూడా ఉన్నాయి, చూసుకోండి. సో మనం గోశాలకు వెళ్ళిపోతున్నాం, మొత్తం బ్యాక్ సైడ్ రావడం జరిగింది. సో ఇది మొత్తం పేడ, ఇక్కడ ఆవు పేడ ఉంది. మా పొలాల్లో ఇది ఎరువులాగా వాడుతాము. ఓకే. సో ఇది గోశాల మొత్తం. సో ఈ మొత్తం మీవేనా మేడం? మొత్తం 10 ఇవన్నీ మొత్తం మావి. ఇవి మొత్తం 10 ఉండొచ్చు. ఓకే, 10 ఉన్నాయి. సో నేమ్స్ ఏంది? మీరు మంచి మంచి నేమ్స్ పెట్టిర్రు. అంటే ఇక్కడ ఇది గౌరీ. ఏది ఇది? ఇది ఇది ఓకే. ఇది గౌరీ. పొడుస్తుంది అది? ఓకే. ఇంకా అది సురభి. ఓకే. సురభి, గౌరీ. ఇవాళ మేస్తుందా? సరే గోపాల్. సో మీరు ఇక్కడ వస్తూ ఉంటారా మేడం? నేను మా చిన్న పాప వస్తూ ఉంటాం. ఓకే. ఇక్కడ ఈ 2 చిన్నవి ఉన్నాయి కదా దూడలు. ఓకే. మా చిన్న పాపకి చాలా ఇష్టం. ఓకే. అది వచ్చి ఇక్కడ ఈ దూడలకి నీళ్లు పెట్టాలి, గడ్డి పెట్టాలని నన్ను తీసుకొస్తుంది. ఓకే. ఓకే. సో అంటే వాటికి ఫుడ్ అంటే నేను తిన్నా కదా, సో వాటికి కూడా ఉండాలని తీసుకొస్తుంది. సో పాలు ఇవన్నీ పిండడం ఎవరు? మొత్తం గోపాల్ వాళ్ళేనా? గోపాల్ వాళ్ళు. ఓకే. మీరే చేసుకుంటారు మొత్తం? ఓకే. ఓకే. సో ఎన్ని లీటర్ల మిల్క్ ఇస్తుంది? ఇవి తక్కువే ఇస్తాయి. ఓకే. 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 రోజుకి ఓకే. 6 లీటర్ల లావైంది. 2-3 లీటర్లు వస్తాయి. ఎద్దు కూడా ఉంది. ఓకే. సో ఎద్దు కూడా ఉంది. సో నేమ్ ఏంటి మేడం? దీనికి నేమ్ పెట్టలేదు. ఓకే, ఏం పెట్టలేదు ఇంకా. ఓకే. సో ఈ రెండింటి నేమ్ ఏంటి? వీటికి మా చిన్న పాప పేర్లు పెట్టింది. ఓకే. ఒకటేమో తన పేరు పెట్టింది, పద్మిని అని. పద్మిని. ఓకే. ఇంకొకటి మా తమ్ముడు కొడుకు ఉన్నాడు ఫిన్లాండ్ లో, ఓకే, హన్నెస్ అని. ఇంకొక దానికి హన్నెస్, పద్మిని. ఓకే. ఓకే. సో వాళ్ళిద్దరు వచ్చినప్పుడు వాళ్ళిద్దరు ఆడుకుంటారు, వీళ్ళిద్దరు ఇక్కడ ఆడుకుంటారు. ఓకే. సో నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ ఇదండి. ఓకే. అంటే ఫుడ్ పెట్టలేవే మనం. సో అవి కూడా గుర్తుపడతాయి మంచిగా మనుషులని. ఇది డ్రైనేజ్కి సంబంధించా మేడం? ఇది డ్రైనేజ్కి సంబంధించిన. ఓకే. ఓకే. ఇది కూడా మేము కొంచెం ఎక్కువ కట్టాము, ఎందుకంటే అప్పుడు వర్షాకాలం వస్తుంది, తొందరగా ఏదో ఒకటి కట్టాలని. ఓకే.
కానీ ఇది డ్రైనేజ్కి సంబంధించిన ప్లేస్ అంటే అదే మీకు స్మెల్ ఏమైనా వస్తుందా? లేదు, స్మెల్ రావట్లేదు. అది కూడా దీనివల్ల అదే ఇప్పుడు నేను అక్కడ చెప్పాను కదా, అదే ఒక సిస్టమ్ పెట్టాం స్వీడన్ నుంచి తెచ్చి. సో ఇది ఆ సిస్టమ్. ఓకే, దీనివల్ల ఏమో ఆ సాలిడ్ లిక్విడ్ సెపరేట్ అయిపోతే అప్పుడు మనకి స్మెల్ కూడా రాదు. సో ఇందులో సాలిడ్ లిక్విడ్ సెపరేట్ అయిపోద్ది. అదే ఈ పై దాంట్లో సాలిడ్ లిక్విడ్ సెపరేట్ అయిపోతుంది. ఈ చేంబర్ లో ఆ సాలిడ్ మొత్తం ఉంది. ఓకే, దాని లోపల ఒక 4 చైంబర్స్ ఉన్నాయి. ఓకే, అది ఒకటి ఫుల్ అయిపోతే దాన్ని జస్ట్ ఇలా తిప్పాలి. ఓకే, తిప్పితే అది ఒక చేంబర్ డ్రై అయిపోతుంది. సో ఇది మొత్తం ఏంటి? ఇది ఇక్కడ జస్ట్ వేస్టే అంటే అప్పుడు ఎక్కువ పెద్దగా కత్తిచ్చాము తెలియక, తొందరగా కత్తాలని. ఓకే, అంటే ఇప్పుడు వేస్టేజ్ మొత్తం ఇక్కడ వెళ్తుందా? వేస్టేజ్ అంటే అక్కడ 2 ట్యాంకులు ఉన్నాయి. ఓకే, నీళ్లు దాంట్లోకి వెళ్ళాయి, ఆ ట్యాంకులలోకి వెళ్తాయి. ట్యాంకులలో నుంచి మేము బయటికి పంప్ చేస్తాం. ఓకే, వేస్టేజ్ వాటర్ మొత్తం అందులోకి వెళ్తాయి, అందులో నుంచి పొలాల్లోకి వాటర్ వెళ్ళిపోతాయి. ఓకే, ఆ వాటర్ ఏ కలర్ లో ఉంటాయి? మామూలుగా ఉంటాయి, మామూలుగానే ఉంటాయి. అంటే కలర్ గా అంటే మొత్తం మురికి ఉన్నట్టు ఏమి ఉండదు. ఓకే, సో మీరు ఒక్కసారి చూడండి, అంటే డ్రైనేజ్ సిస్టమ్కి సంబంధించి మనం చాలామంది అంటే ఒక హౌస్ లాగా కట్టేసి దాంట్లో డ్రైనేజ్ ఫుల్ అయిపోయిన తర్వాత మనం ట్యాంక్లో వేయించి పంపించేస్తాం, అంటే సెప్టిక్ ట్యాంక్లో. బట్ ఇక్కడ వీళ్ళు ప్రాసెస్ మొత్తం దాన్ని మళ్ళీ రీసర్క్యులేషన్ చేసి ఆ వాటర్ని వాడడం. సో ఆ వేస్టేజ్ ఏముంటుందో అది మొత్తం భూమిలోకి ఎండిపోయి అందులో అంటే మొత్తం మట్టిలో కలిసిపోవడం, ఇది చాలా బాగుంది. ఇంకోటి ఇది ఇక్కడ మనం చూస్తే ఇది డ్రైనేజ్కి సంబంధించింది అన్నట్టు కూడా లేదు, అంటే స్మెల్ కూడా మనకు రావట్లేదు. సో అందరు ఇట్లాంటిది అంటే ప్లాన్ చేసుకుంటే కొంచెం బెటర్ ఉంటుంది. సో మీలాంటి వాళ్ళు ముందుకు వచ్చి వీటి గురించి చెప్తా ఉంటే చాలా మంది ఇంప్లిమెంట్ చేసుకుంటా ఉంటారు. ఇప్పుడు చాలా మంది చేస్తున్నారు. ఓకే, స్మెల్ కూడా ఏం రాదు. గడ్డి వచ్చి ఆవులకి వేస్తాం, మళ్ళీ ఓకే ఆవులకి వేస్తాం, మళ్ళీ ఆవులకి వేస్తాం గడ్డి. ఓకే, సో చాలా బాగుంది. ఇది ఇందులోకి వస్తుంటే మొత్తం గుహలాగా అనిపిస్తుంది కానీ సో ఈ ప్రాసెస్ కి ఇంత అడ్జస్ట్ చాలా గ్రేట్ నిజం చెప్పాలంటే. ఓకే, సో ఇంకా ఇప్పుడు ఇలాంటివి మేము ఒక 200 సైట్లు చేసాం. ఓకే, అంటే ఇళ్ళకి ఒకటే కాదు, ఇప్పుడు మనకి ఐటీ బిల్డింగ్స్, హాస్పిటల్స్, స్కూల్స్ అలాంటి వాళ్ళకి కూడా ఎస్టీపీ అన్నది కావాలి. ఓకే, సో ఇది ఈ ప్రొసీజర్ మొత్తం అక్కడ మీరు ఈ ప్రొసీజర్ ప్లస్ ఇంకా ఫిల్టరేషన్ కూడా ఇస్తున్నాం. ఓకే, అదే మన పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్కి ఎలా కావాలో మేము అలా నీళ్ళని ట్రీట్మెంట్ చేసి ఇస్తాం. ఓకే, సో అంటే ఇప్పుడు సార్ ఆఫీస్కి వెళ్ళారా? సార్తో ఎప్పుడు ఇంటర్వ్యూ ఇవ్వబోతున్నారు మాకు? సార్ మీరు అడగాలి కానీ ఓకే, సార్ని చాలా మంది అడిగారు. ఓకే, ఎవరికి ఒప్పుకోవట్లేదు. లేదు ఒప్పుకోవాలి, ఎందుకంటే ఇట్లాంటివి ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటే సో చాలామంది ఇప్పుడు డ్రైనేజ్ వల్ల చాలా చెరువులు కానీ ఇవన్నీ మొత్తం పొల్యూట్ అయిపోతున్నాయి. సో ఇట్లాంటివి మొత్తం అంటే పరిచయం చేసినప్పుడు వీటిని ఇట్లాంటివి మనము ఇన్నోవేట్ చేసినప్పుడు సో అందరికి చెప్తే అందరు చేంజ్ చేసుకుంటారు. సో హైదరాబాద్లో ఇప్పుడు పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ కానీ సో విల్లాస్ ఇవన్నీ కట్టుకుంటున్నారు కాబట్టి సో ఇట్లాంటి ఇన్నోవేట్ చేసిన వాళ్ళు ముందుకు వచ్చేసి వాటి గురించి చెప్పడం వల్ల వేరే వాళ్ళు కూడా దాన్ని వాళ్ళ ఇంట్లో ఇంప్లిమెంట్ చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు కదా. సో అట్లా సార్ కూడా మనకి అంటే మాకనే కాకుండా ఈ మీడియా ఛానల్ కానీ ఇట్లాంటివి మెసేజ్ లాగా మనం చెప్తా ఉంటే కొంచెం బాగుంటుంది. సార్ ఏమో అదే చాలా బిజీ ఉంటారు. ప్రస్తుతం ఇక్కడ అక్కడ వాటర్ ట్యాంక్ ఉంది. ఓకే, ఇది వచ్చేసి వాటర్ ట్యాంక్. వాటర్ ట్యాంక్ కింద ఎటు నుంచి వెళ్ళిపోదాం మనం. సో ఇది మొత్తం ఇది వాష్రూమ్స్ మేడం? అవి మా వంట మనిషి వాళ్ళు, ఇక్కడ మా ఆఫీస్ అతను ఎవరో ఉన్నారు. ఓకే, సో ఇది పని వాళ్ళు ఉంటారు ఇందులో. సో పైన వాటర్ ట్యాంక్. సో ఇది మొత్తం మీదే ఈ వరి చేను? ఓకే, సో ఎప్పుడైనా మీరు ఇక్కడ వరకు వచ్చి అడుగుతూ ఉంటారా ఇందులో నాట్లు వేయడం అది ఇది పని చేస్తున్నప్పుడు? అంటే నేను ఎండలోకి చాలా తక్కువ వస్తాను. ఓకే, ఎందుకంటే ఇప్పుడు నేను ఎండలోకి వస్తే నేను ఓన్లీ ఒక 10 నిమిషాలు ఉండగలను, లేకపోతే నేను కాలిపోతాను. ఓకే, ఓకే,
సో మళ్ళీ నేను ఎండలో తిప్పుతున్నా కదా, తర్వాత నేను వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మనం వీడియో వదిలిన తర్వాత కూడా చెప్పినా కానీ ఎండలో నిల్చోబెట్టి ఏందని చెప్పేసి నాకు కామెంట్లు చేస్తూ ఉంటారు అప్పుడు. సరే లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళిపోదాం. సో చాలా బాగుంది, అంటే ఇంటి ఎదురుగానే మొత్తం పంట పొలాలు. ఇది మొత్తం మనదే? ఇది మొత్తం మనది. ఓకే. అటు మళ్ళీ వేరే వాళ్ళది. అవతల ఇంకొక లేఅవుట్ కూడా వచ్చింది, ఇటు కూడా ఒక లేఅవుట్ వచ్చింది. ఓకే. మేము వచ్చినప్పుడు ఏమి లేవు లేఅవుట్, ఏం లేవు. సో ఇది ఫేమస్ అవుతుంది కదా, తర్వాత ఇక్కడ మొత్తం అన్ని వచ్చేస్తాయి నాకు. ఇప్పుడు ఇంకా ఇది కంట్రీ సైడ్ కాకుండా ఇది కూడా సిటీ అయిపోతుంది. ఓకే. సో మీ ఇల్లు గురించి ఒక 1 minute చెప్పమంటే మీరు ఏమని చెప్తారు ఇట్లా చూపించుకుంటా? అంటే ఇదే ఈ న్యాచురల్ ఇల్లు. ఓకే. సస్టైనబుల్, ఈకాలజికల్. ఓకే. అండ్ ఇక్కడ ప్రకృతి మధ్యలో ఉంది. అలా మాకు ప్రశాంతంగా మంచిగా అనిపిస్తుంది, పొల్యూషన్ లేకుండా, ట్రాఫిక్ లేకుండా. సో ఇక్కడ మీరు చూస్తే లోటస్ అనుకుంటా, అంటే వాటర్ లిలీ ఉంది. ఓకే. దాని లోపల అదే ట్యాంక్ లో కొన్ని చిన్న చిన్న చేపలు ఉన్నాయి. ఓకే. ఇందులో అవును చేపలు ఉన్నాయి. వాటర్ ని కొంచెం అవి క్లీనింగ్ చేస్తాయి. అవునవును. క్లియర్ వాటర్ ఉంటుంది, దోమలు రావు. ఓకే. సో ఫిష్ తింటారా? ఇంకా మీరు మొత్తం నాన్ వెజ్ మానేస్తారా? అదే ఫిష్ కూడా తినము. ఓకే. ఓన్లీ వెజ్. ఓన్లీ వెజ్. సో పిల్లలు అప్పుడప్పుడు అడుగుతూ ఉంటారా మాకు నాన్ వెజ్ కావాలి అది? వాళ్ళు కూడా చిన్నప్పటి నుంచి వెజ్ తింటున్నారు. బాయ్ చెప్తుందా? సో ఇంకా మా ఇంట్లో అదే. సో మొత్తానికైతే మేడం వల్ల ఇల్లు చూడడం జరిగింది. సో నాకైతే చాలా బాగా నచ్చింది. సో మీకు ఎట్లా అనిపించిందో మీరు కూడా కామెంట్ చేయండి. సో అంటే మీరు కూడా ఇట్లాంటి ఇల్లు కట్టుకోవాలనుకుంటే సో మేడం వల్ల సలహా కూడా తీసుకోవచ్చు మీరు ఇక్కడికి వచ్చి. ఇంకోటి ఏంటంటే డ్రైనేజీకి సంబంధించి డ్రైనేజీని మాత్రం అంటే సార్ కొత్తగా ఇన్నోవేట్ చేసిండు, ఒకటి ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. సో దాని గురించి చెప్పినప్పుడు నేనైతే చాలా బాగా అనిపించింది. అంటే నిజంగా ఇది మొత్తం సెప్టిక్ ట్యాంక్లో తీసుకెళ్ళి చెరువులో వేయడం, అది మొత్తం పొల్యూట్ అయిపోయి చేపలు చనిపోవడం ఇవన్నీ. సో దానికన్నా బెటర్ ఇది ఇంప్లిమెంటేషన్ ఇది చేయడం చాలా బాగుంటుంది. అందరు కూడా ఇట్లాంటివి అంటే ఎవరన్నా ఇప్పుడు విల్లాస్ కానీ పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ కట్టుకునే వాళ్ళు సో ఇట్లాంటివి ఇంప్లిమెంట్ చేసుకుంటే కొంచెం బాగుంటుంది. ఒక్కసారి మీరు ఆలోచించండి. సో థ్యాంక్ యూ సో మచ్ మేడం. సో మీ విలువైన సమయం ఇచ్చి మాకు మీరు మీ హోమ్ టూర్ చూపించినందుకు సో థ్యాంక్ యూ. సో ఫైనల్గా మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? అంటే భారతీయ మహిళలకు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా మీరు? నేను మహిళలకి చెప్పట్లేదు, నేను మగవాళ్ళకి చెప్తాను. ఓకే. అంటే మగవాళ్ళు అందరూ కూడా మీ ఆవిడని, మీ పిల్లలని, వాళ్ళని బాగా చూసుకోండి. వాళ్ళకి ఏం కావాలో వాళ్ళు ఏం ఆలోచిస్తారో అది మంచిగా విని అర్థం చేసుకుని ఉండండి. అప్పుడు అందరూ హ్యాపీగా ఉంటారు.